పట్టణ ప్రగతి అంశంపై శాసనసభలో చర్చిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు సీఎల్పీ నేత పట్టే విక్రమార్క. ఓఆర్ఆర్ మెట్రో ఫ్లైఓవర్ ను తదితర ఎన్నో అభివృద్ధి పనులపై సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇదంతా అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ కనీసం హైదరాబాద్ పరిధిలో లక్షలను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. బట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టముడదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకో తప్ప లీడర్ కూడా లేరని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఈ హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భంలో దీనికి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు, ఆ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం నేను చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ ని అద్భుతంగా తయారు చేశాం, డల్లాస్ లాగా తయారు చేశాం, ప్రపంచంలో గ్లోబల్ సిటీ లాగా మార్చామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఉపాధి అవకాశాలు పనికొచ్చేటువంటి ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా జరిగింది తప్ప మీరు చేసింది ఏం లేదు. కేవలం అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే, అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎప్పటికైనా ఆనాటి హైదరాబాద్ నగరం అభివృద్ధి మీ వల్ల జరగలేదు, మా వల్ల జరిగిందని చెప్పా. హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని చెప్పలే, నేను ఎప్పుడు కూడా చెప్పినాను. ఎందుకు నేనేమంటే మీరు ఒక బాధ్యత గల వ్యక్తి, సీనియర్ శాసనసభ్యులు, మీరు అనేకమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు, ఈ రోజు రేపేమో జరగాలని ఇప్పటి నుంచే పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు, లేకపోతే మీరు మహా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులు, మీరు ఈ విధంగా అన్ని పాసింగ్ రిమార్క్స్ ఈ రోజు ఎందుకు అధ్యక్ష నేను అడుగుతా. 9.5 సంవత్సరాలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన జరుగుతుంటే 9.5 ఏళ్ళలో ఏం ధర్నాలు చేశారు మీరు చెప్పండి. హైదరాబాద్ సిటీ గురించి ఏం చేయగలిగారు చెప్పండి. ఏం ధర్నాలు చేసిర్రు, ఎక్కడ స్టేషన్స్ చేసిర్రు చెప్పగలుగుతారా? ఎక్కడైనా చెప్పగలుగుతారా? సమస్యలు ఉంటాయి కదా అధ్యక్ష మాట్లాడడానికి. ఈ రోజు విస్తారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరుగుతూ కూడా వారికి కూడా మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి అద్భుతాలు చేసినటువంటిది అధ్యక్ష. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషి చివరి మజిలీ వరకు, అంటే అసలు వైకుంఠ ధామాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేసిన చరిత్ర ఈ రాష్ట్రం కాదు అధ్యక్ష, దేశంలో ఎక్కడైనా ఉందా? అట్టడుగున బడుగు మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఒప్పుకుంటా, గానీ ఈ అట్టడుగున పేద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి దయచేసి మీ పార్టీ మాట్లాడకండి సార్. మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి కానీ మీ పార్టీ మాట్లాడదు. ఆ రోజు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రంటే నేను హైదరాబాద్ అంతా తీసుకపోతే ఆ పక్కనే నిలబడ్డాడు, బిల్డింగ్ వెనక కనిపిస్తుంది అధ్యక్ష. నా ఇంజనీర్ లేడు, ఇంజనీర్ వచ్చినాక మాట్లాడుతూ అంటాడు. ఏం చెప్పాలి సార్, బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. మీరు సభలో 2 లక్షల ఇల్లు అంటే పదాన్ని అమ్మటి వస్తే నాకు చూపించింది 30,000 ఇల్లే. 1,00,000 చూపిలా, 2 లక్షలు కూడా చూపించలేదు దయచేసి. అట్లాగే అధ్యక్ష ఇక నీళ్ల గురించి చెప్పారు ఇప్పుడే, నాకు మంచి నీళ్ల గురించి. నేను రోజు కూడా ఒక ట్యాంకర్ తెప్పిస్తాను డబుల్ కి. మీరు కావాలంటే హెచ్ఎండి ఎవరు అది కూడా వాటర్ వర్క్స్ దగ్గర నుంచి 2 లక్షలు చూపించలే మీరు. ఇట్ ఇస్ ఫ్యాక్ట్, మీరు హౌస్ లో రికార్డ్స్ చేద్దాం. అప్పుడు ఆ రోజు మీరు చెప్పింది 2 లక్షలు అన్నారు, నేను వచ్చా చూపించలేదు, 1,00,000 కూడా చూపించలేదు.